రేపు సండే కాబట్టి ఇప్పటి వరకు జరిగిన చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ పైన ఎంసీక్యూస్. సో ఎంసీక్యూస్ అనేది మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ మీరు మిస్ కావద్దు. రేపు 8 AM ఉంటుంది. ఇదే టైంకి ఉంటుంది. 8 AM మనకి ఎంసీక్యూస్ సెక్షన్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ యొక్క లైవ్ సెక్షన్స్ మొత్తాన్ని కూడా ఒక్కసారి రెఫర్ చేసుకొని మీరు రండి. హ్యాపీగా ఎంసీక్యూస్ కూడా మనం చేసేసుకుందాం ఇప్పటి వరకు జరిగిన వాటిపైన. సో ఎంసీక్యూస్ వరకు, సో అంటే ఇంతవరకు జరిగిన మండే నుంచి ఇప్పటి వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ మొత్తం పైన ఎంసీక్యూస్ ఒక్కసారి దాదాపుగా 50 నుంచి 60 ఎంసీక్యూస్ అనేటివి మనం ప్రాక్టీస్ చేయబోతున్నామండి. సో మీరందరు రేపు సెక్షన్కి కంపల్సరీగా ఇదే టయానికి మీరు జాయిన్ అవ్వండి. రైట్. సో ఇది నేను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. సో లేట్ చేయకుండా ఇప్పుడే మనం కరెంట్ అఫైర్స్ యొక్క సెక్షన్ని స్టార్ట్ చేద్దాం. సో లేట్ చేయకుండా కరెంట్ అఫైర్స్ సెక్షన్ని ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. రైట్. సో చాలా జాగ్రత్తగా ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం ఏం డిస్కస్ చేసుకుంటామో ఫస్ట్ అనేది చాలా జాగ్రత్తగా గమనించుకొని ముందుకు తీసుకొని వెళ్దాం కరెంట్ అఫైర్స్ని. రైట్ అండి, క్లియర్గా. ఎస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు మనకు తెలిసి సో జాగ్రత్తగా ఈ యొక్క 18th 19th యొక్క కరెంట్ అఫైర్స్తో పాటుకి, సో 18th and 19th యొక్క కరెంట్ అఫైర్స్తో పాటుకి April 5th యొక్క కరెంట్ అఫైర్స్ కూడా నేను కవర్ చేస్తాను. April 5th యొక్క కరెంట్ అఫైర్స్ని కూడా నేను కవర్ చేస్తాను. ఈ రెండు ఫస్ట్ కవర్ చేసేసి మళ్ళీ తర్వాత April 5th యొక్క కరెంట్ అఫైర్స్ని కూడా నేను కవర్ చేయడం జరుగుతుంది. ఈ సెక్షన్లో April 5th యొక్క కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తాను. రైట్. సో 18th 19th యొక్క కరెంట్ అఫైర్స్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. లైవ్లో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. రైట్. సో ఎస్, ఇప్పుడు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. వరల్డ్ హెరిటేజ్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాము అంటే April 18th జరుపుకుంటాము. వరల్డ్ హెరిటేజ్ డే ఎప్పుడు జరుపుకుంటామండి? ప్రతి సంవత్సరం April 18th జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ హెరిటేజ్ డే యునెస్కో ఆధీనంలో మనము జరపడం జరుగుతుంటుంది వరల్డ్ హెరిటేజ్ డే. సో 18th April మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వరల్డ్ హెరిటేజ్ డేకి మన భారతదేశం నుండి ఇప్పటి వరకు ఎన్ని సైట్లు చేరినాయి? మోస్ట్ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా గమనించుకోండి. వరల్డ్ హెరిటేజ్ సైట్లకి ఎన్ని చేరాయి మన భారతదేశం నుంచి అంటే 43 అనేటివి చేరడం జరిగింది. ఇంతవరకు 43 సైట్స్ అనేటివి చేరడం జరిగింది. అయితే ఇంకా సో ఎన్ని చేరడానికి ఆస్కారం ఉంది అంటే, ఎంత కావడానికి ఆస్కారం ఉందంటే ఇండియా నుంచి 62. సో మోర్ ఆన్ యునెస్కో ఈ యొక్క టెంటేటివ్ లిస్ట్ అంటే సో 62 వరకు చేరేదానికి ఆస్కారం ఉంది. ఫ్యూచర్లో సో ఈ 43 కాస్త 62 కావడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం మిత్రులారా. రైట్. క్లియర్గా ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోగలండి. నెక్స్ట్ అయితే 43 సో ఈ యొక్క యునెస్కో జాబితాలకు చేరిన 43వ జాగ్రత్తగా గమనించుకోండి. సో మన ఇండియా నుంచి 43వ యునెస్కో జాబితాలో చేరిన సో 43వది ఏమిటి అంటే 2024 జూలైలో సో గుర్తుపెట్టుకోవాలి మొయిదమ్స్ అని చెప్పేసి ఈ మొయిదమ్స్ అనేది సో మనకి చేరడం జరిగింది. సో 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్లకి ఈ మొయిదమ్స్ అనేది చేరడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవాలి, అహోమ్ యొక్క డెనాసిటీ అస్సాంలో ఉంటుంది. ఈ బురియల్కి సంబంధించింది అనమాట. సో ది మౌండ్ ఆఫ్ ది బురియల్ సిస్టమ్ ఆఫ్ ది సో మనకి అహోమ్ డెనాసిటీ అస్సాం అనమాట. సో అంటే ఒక సమాధి లాగా ఉండేటి సో ఆ సమాధుల లాంటి ఇటీవల కాలంలో మొయిదమ్స్ అనేటి 43 యొక్క యునెస్కో జాబితాలోకి చేరడం జరిగింది ఇండియాలో నుంచి. అయితే మొట్టమొదటిసారిగా యునెస్కో సైట్లోకి చేరినట్టు ఏమేమి ఉన్నాయంటే సో 1983లో మన భారతదేశం నుంచి యునెస్కో సైట్లోకి చేరినట్టు ఏమున్నాయంటే, ఒకటి సో అజంతా కేవ్స్ అంటారు, అజంతా, ఆగ్రా పోర్ట్, మరియు ఎల్లోరా, తాజ్ మహల్ ఇవి మొట్టమొదటిసారిగా మనకి యునెస్కో యొక్క వారసత్వ హెరిటేజ్ జాబితాలోకి చేరడం జరిగింది.
అజంతా ఎల్లోరా ఎక్కడుంటాయి కేవ్స్ అంటే మహారాష్ట్రలో ఉంటాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అనమాట. అజంతా ఎల్లోరా కేవ్స్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్రగా చెప్తాం. ఆగ్రా వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో ఈ యొక్క గుర్తుపెట్టుకు తాజ్ మహల్ కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో మొట్టమొదటిసారిగా చేరింది ఏమిటి, 43వది ఇండియా నుంచి చేరింది ఏమిటి. ఇప్పుడు సో మనం ఏమిటి అంటే వరల్డ్ హెరిటేజ్ డే ఎప్పుడు జరుపుకుంటున్నాం, ఏప్రిల్ 18న జరుపుకుంటున్నాం. క్లియర్. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ మనం చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్ను కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎస్, ఒక్కసారి మనం అందరం కూడా చూడండి. ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో సాంస్కృతిక ఈ యొక్క సహజ వారసత్వాన్ని గౌరవించడానికి, సో రక్షించడానికి ఇది జరుపుకోవడం జరుగుతుంది. ఎస్. సో యునెస్కో యొక్క జనరల్ కాన్ఫరెన్స్ ద్వారా మనము 1983 నుంచి ఈ యొక్క ఇట్లా వరల్డ్ హెరిటేజ్ డే అనేది జరుపుతున్నాం. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏమిటి అంటే విపత్తులు, డిజాస్టర్ అండ్ సో మనకి ఈ యొక్క ఫ్రిక్షన్స్, సో సంఘర్షణల నుండి ముప్పులో ఉన్న వారసత్వాన్ని కాపాడాలి. విపత్తుల్లో ఉన్నది మరియు సంఘర్షణలో ఉండేదాన్ని, సో ఈ యొక్క ముప్పులో ఉన్న వాటిని అంటే ఈ యొక్క డిజాస్టర్లో ఉన్న వాటిని, ఫ్రాక్షన్స్లో ఉన్న వాటిని సో మన అటువంటి హెరిటేజ్ని కాపాడాలి అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఎస్. సో చాలా జాగ్రత్తగా నేను చెప్పిన ఆ పాయింట్స్ని చాలా నీట్గా గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో మరొక అంశం మీ అందరికి కూడా చెప్పుకోగలగాలి. రైట్ అండి. ఎస్, జాగ్రత్తగా గమనించుకోగలగండి. సో ప్రతి సంవత్సరం మనం ఏప్రిల్ 17న చాలా చాలా ఇంపార్టెంట్ వరల్డ్ సో హిమోఫీలియా డే జరుపుకుంటాం. ప్రపంచ హిమోఫీలియా ఈ హిమోఫీలియా సో డే జరుపుకోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏమిటి, ఈ సంవత్సరం యొక్క ప్రపంచ హిమోఫీలియా ఏప్రిల్ 17న జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏమిటంటే యాక్సెస్ ఫర్ ఆల్ ఉమెన్ గర్ల్స్ బ్లీడ్స్ టు 2 ఏళ్ళు, ఉమెన్ గర్ల్ ఇద్దరు ఒకరే, బ్లీడెడ్స్ టు అంతే 2 ఏళ్ళు. యాక్సెస్ ఫర్ ఆల్ ఉమెన్ గర్ల్ బ్లీడెడ్ టు. హిమోఫీలియా అనేది గుర్తుపెట్టుకోగలగాలండి. ఎలా వస్తుంది అంటే వారసత్వం ద్వారా రావడం జరుగుతుంది. వారసత్వం ద్వారా. సో మా నాన్నకుందనుకో నాకు వస్తుంది, నాకుందనుకో మా పిల్లలకు వస్తుంది. ఇట్లా సో గుర్తుపెట్టుకోగలగాలి. వారసత్వం ద్వారా సంక్రమిస్తూ ఉంటుంది. ఏమిటి హిమోఫీలియా అంటే రక్తహీనత, రక్తం యొక్క హీనత, రక్తంలో సో ఉండే కణాలు మొత్తం కూడా తగ్గిపోతుంటాయి. సో ఈ యొక్క రక్తం యొక్క సో స్టెబిలిటీ అనేది కోల్పోతుంది, నీరసం ఊరకనే వస్తూ ఉంటుంది. దాన్నే హిమోఫీలియాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17ని చెప్పుకుంటుంటాం. ఎస్. సో యాక్సెస్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ బ్లీడెడ్ టు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. క్లియర్. సో దీని యొక్క థీమ్ అండి ఈ సంవత్సరం. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకుందాం. ఒక్కసారి చూడండి. ఏప్రిల్ 17న ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఎస్, హిమోఫీలియా అనేది అరుదైన వారసత్వంగా వచ్చే రక్తస్రావ రుగ్మత అని చెప్తున్నాం. వారసత్వంగా వెరీ 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 ఇంపార్టెంట్. సో మీ డిఎల్జేఎల్లో చాలాసార్లు అడిగింటాడు మనకు సైన్స్. సో న్యాచురల్ సైన్స్ అని ఉంది కదా, దాంట్లో క్వశ్చన్ అడుగుతుంటాడు. హిమోఫీలియా సో వారసత్వంగా సంక్రమించే వ్యాధులు ఏమిటి అంటే హిమోఫీలియా, కలర్ బ్లైండ్నెస్, ఇటువంటి సో కొన్ని వ్యాధులు అనేటి మనకు వారసత్వం ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోగలగండి. సో జాగ్రత్తగా ఈ యొక్క అంశం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మిత్రులందరూ కూడా గమనించుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం అండి. రైట్. సో మనం జాగ్రత్తగా మాట్లాడుకుందాం మనమందరం కూడా. రైట్. సో ఇక్కడ చూడాలి, ఈ పుస్తకం అన్నమాట ఒక
పుస్తకం, ఒక పుస్తకం చాలా నీట్గా ఉంది. పుస్తకం గమనించండి. ఆ పుస్తకం పేరేం పేరంటే ది చీఫ్ మినిస్టర్ అండ్ స్పే ది చీఫ్ మినిస్టర్ అండ్ స్పే అనే పుస్తకాన్ని ఎవరు రాశారయ్యా అంటే మాజీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్, రా అంటారు. రా అనగా రీసెర్చ్, సో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. దానికి సంబంధించిన ఈ రీసెర్చ్ అండ్ అమాంగ్ అనే వింగ్కు సంబంధించిన అమర్జిత్ సింగ్. ఈ యొక్క అమర్జిత్ సింగ్ జాగ్రత్తగా గమనించుకోండి. అమర్జిత్ సింగ్ దులాత్ అనే వ్యక్తి ఈ పుస్తకం రాయడం జరిగింది. ఏ పుస్తకం రాశారండి? చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఏ పుస్తకం? ది చీఫ్ మినిస్టర్ అండ్ ది స్పే అనే పుస్తకాన్ని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క చీఫ్ అయిన, సో ఆ మాజీగా, సో మనకి ఏ దానికి ఉన్నాడంటే, సో మాజీ అంటే ఆల్రెడీ గతంలో ఆ పదవి నిర్వహించాడు. ఎవరు? సో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి చీఫ్గా అమర్జిత్ సింగ్ దులత్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం రాశాడంటే ది చీఫ్ మినిస్టర్ అండ్ ది స్పే అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇందులో ఏముందయ్యా అంటే సింపుల్గా జాగ్రత్తగా శ్రీనగర్లో ఇతను ఉన్నాడంట. ఎవరు? సో ఈ యొక్క అమర్జిత్ సింగ్ దులత్. అప్పుడే జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా ఎవరున్నారయ్యా అంటే ఫరూక్ అబ్దుల్లా. వాళ్ళిద్దరు యొక్క అనుబంధం గురించి దీంట్లో రాయడం జరిగింది. ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ యొక్క ముఖ్యమంత్రి అయిన ఫరూక్ అబ్దుల్లా మరియు ఈయన యొక్క అనుబంధం గురించి రాయడం జరిగింది. సో ఈ యొక్క అమర్జిత్ సింగ్ దులాత్ యొక్క అనుబంధం, వీళ్ళిద్దరి యొక్క అనుబంధం ఎలా ఉంది అనేది ఈ పుస్తకంలో రాయడం జరిగింది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నామండి. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకుంటున్నాం. పక్కా క్వశ్చన్ వస్తుంది, దయచేసి గుర్తుపెట్టుకోండి. పాలిటీ పరంగా ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓరియంటెడ్ మీరందరూ కూడా గమనించుకోవాల్సిన ముఖ్యమైన అంశం అండి. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ అయిన అంశం. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ టు సక్సీడ్ సంజీవ్ ఖన్నా as the next Chief Justice of the India. So first question, ఈ క్వశ్చన్ చెప్పుకునే ముందు కొన్ని క్వశ్చన్స్ని మీ అందరికీ కూడా అడుగుతున్నా, పాలిటీ పరంగా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ సిజిఐ ఎవరు? ఫస్ట్ సిజిఐ ఆఫ్ ఇండియా ఎవరు? సో ఆఫ్టర్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ సిజిఐ ఎవరు? సిజిఐని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారము నియమిస్తారు? సిజిఐని ఎవరు నియమిస్తారు? ఎవరు నియమిస్తారు? ఎవరు నియమిస్తారు? ఎవరు నియమిస్తారు? నియమిస్తారు ఎవరు నియమిస్తారు? సిజిఐ చేత ఎవరు ప్రమాణ స్వీకారం ఓత్ చేపిస్తారు? ఎవరు ఓత్ చేపిస్తారు? ఎవరు ఓత్ చేపించడం జరుగుతుంది? రైట్. సో ఈ యొక్క మొట్టమొదటి ఎస్సీసీజీఐ ఎవరు? మొట్టమొదటి ఎస్సీసీజీఐ ఎవరు? సో రెండవ ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ యొక్క సీజీఐ ఎవరు అనేది మనకి ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం చదువుకోవాలి. సో స్టాండర్డ్ జీకే పరంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇవన్నీ చెప్పే ముందు మనం మాట్లాడుకుందాం. ఏం లేదండి, సో ఇప్పుడు ప్రజెంట్ 51వ చాలా జాగ్రత్తగా 51వ సో యొక్క మనకి సిజిఐ ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరయ్యా అంటే సో సంజీవ్ ఖన్నా. ఈ సంజీవ్ ఖన్నా సో ప్లేస్లోకి 52వ పర్సన్ రాబోతున్నాడు. ఆయన పేరే ఏం పేరయ్యా అంటే భూషణ్ రామకృష్ణ గవాయ్, బిఆర్ గవాయ్ అంటారు అతన్ని. ఇతను భారతదేశానికి రెండవ ఎస్సీ నుంచి సో షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఈ షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ వస్తున్న దళితుడు అనమాట. దళిత వర్గం నుంచి వస్తున్న రెండో పర్సన్ అనమాట. ఆ రెండో పర్సనే గవాయ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం.
ఏం మాట్లాడుకుంటున్నాం? గవాయ్. సో భూషణ్ రామకృష్ణ గవాయ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు ఈ పర్సన్ వస్తున్నాడయ్యా అంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మే 14th రాబోతున్నాడు 52వ CGIగా, 52వ CGIగా. సో ఇతను రాబోతున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. క్లియర్ అండి? మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆన్సర్ చేయాలి మీరందరూ కూడా, చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఆన్సర్ సో గుర్తుపెట్టుకోగలగాలి. సో ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఈయన జాగ్రత్తగా గమనించుకోవాలి ఈ విషయాన్ని. ఎస్, ఈ క్వశ్చన్లన్నిటికీ సో మనము ఆన్సర్లు తెలుసుకుందాం. ఫస్ట్ CGI ఎవరంటే హెచ్జే కానియా. ఆర్టికల్ ఏమిటి అంటే 124 సబ్సెక్షన్ 2. సో CGIని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఎస్, ఓత్ ఎవరు చేపిస్తారంటే రాష్ట్రపతి చేపిస్తాడు. ఫస్ట్ CGI ఆఫ్ సో దళిత వర్గం నుండి ఫస్ట్ CGI ఎవరయ్యా అంటే సో గుర్తుపెట్టుకోవాలి. సో బీజీ బాలకృష్ణన్. సో 37th CGI అనమాట. అయినా 37వ CGI. సెకండ్ ఇప్పుడు సో దళిత నుంచి సెకండ్ CGI ఎవరయ్యా అంటే గవాయ్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అని చెప్పేసి 52వ CGIగా చెప్పుకోవడం జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ మీ అందరికీ చెప్తున్నానండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోగలగండి ఎగ్జామ్ ఓరియంటెడ్. నేను చెప్పిన ఈ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి సో జస్ట్ మనము సో జాగ్రత్తగా గమనించుకుందాం. రైట్, సంజీవ స్థానంలోకి సో భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు వస్తున్నారు. తదుపరి సో ఈ యొక్క సంజీవ్ ఖన్నా ప్లేస్లోకి వస్తున్నాడు. 52వ గుర్తుపెట్టుకోగలగాలి, 52వ CGIగా వస్తున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరందరూ కూడా సో రీకాల్ చేసుకోండి. అవే ఇక్కడ ఉంటాయి ఏమేమిటి అని సో గుర్తుపెట్టుకోగలగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమని పిలుస్తున్నామయ్యా అంటే ఎస్, ఒక సో జాగ్రత్తగా CGI అర్హతలు ఏముండాలి, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్స్ సో గుర్తుపెట్టుకోవాలా. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఒక భారతీయ పౌరుడిగా ఉండాలి. CGI కావాలంటే సుప్రీంకోర్టులో హైకోర్టు న్యాయమూర్తిగా కనీసం 5 సంవత్సరాలు పనిచేయాలి. హైకోర్టులో న్యాయవాదిగా కనీసం 10 సంవత్సరాలు పనిచేయాలి. భారత రాష్ట్రపతి చేత విశిష్ట న్యాయ నిపుణులుగా పరిగణించబడాలి. ఈ 4 క్వాలిఫికేషన్స్ ఉండాలి ఒక CGIగా పనిచేయాలంటే. ఏ ఆర్టికల్ ప్రకారం అని చెప్పినాం? 124 సబ్సెక్షన్ 2. అన్ని మళ్ళీ పాయింట్స్ అన్నీ చదవకుండా మీ అందరికి కూడా అక్కడ నేను రాసిన పాయింట్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా గమనించుకో. ఈయన ఎలిజిబిలిటీస్ ఏమున్నాయి, క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, CGI కావాలంటే అర్హతలు ఏమున్నాయంటే ఒక భారతీయ పౌరుడై ఉండాలి. హైకోర్టు న్యాయవాదిగా అయితే 10 years, న్యాయమూర్తిగా అయితే 5 years. ఈ రాష్ట్రపతి చేత విశిష్ట న్యాయ నిపుణులు, ఈ 4 క్వాలిఫికేషన్స్ కంపల్సరీగా ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగానండి. ఈ వే ఆఫ్ స్టడీ ఎప్పుడైతే చేసుకుంటారో ఎగ్జామ్లో నీట్గా నువ్వు ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుందని మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాం. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. రైట్, సో జాగ్రత్తగా గమనించుకోగలగండి. సో ఇక్కడ జస్ట్ నవ్వు గుర్తుపెట్టుకొని వదిలేయండి, ఏం లేదండి. భారతదేశం నుండి సో గుర్తుపెట్టుకోండి, భారతదేశం నుండి ఛానల్స్, ఈ యొక్క భారతదేశం నుండి అనన్య పాండే బికమ్స్ ఛానల్, ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి, ఛానల్స్ ఫస్ట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్. సో ఛానల్కు సో భారతదేశం నుండి ఛానల్కు మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా అనన్య పాండే నియమితులయ్యారు. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ఛానల్ అనమాట. ఫ్రెంచ్ యొక్క లగ్జరీ బ్రాండ్ ఛానల్కి అనన్య పాండే గారు సో బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు కావడం జరిగింది. ఒక బాలీవుడ్ స్టార్ అనన్య పాండేను భారతదేశం నుంచి మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. జస్ట్ నో గుర్తుపెట్టుకొని వదిలేసేయండి. రైట్, సో మీ అందరు కూడా జస్ట్ నౌ గుర్తుపెట్టుకుని బజాజ్ ఆటో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధుర్ బజాజ్ కన్నుమూశారు, చనిపోవడం జరిగింది. సో నాన్ ఎగ్జిక్యూటివ్ యొక్క డైరెక్టర్ బజాజ్ ఆటో సో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధుర్ బజాజ్ గారు చనిపోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ.
రైట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు, ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. సో గుర్తుపెట్టుకోగలగాలి, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనేది జరగబోతుంది. ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ జరగబోతుంది. దాని పేరేం పేరు అంటే డస్ట్ లిక్ అంటారు. డస్ట్ లిక్ అంటారు. దాని పేరేం పేరు డస్ట్ లిక్. డస్ట్ లిక్ గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ డస్ట్ లిక్లోనే ఉంటుంది చూడు, DUSTILAK లిక్ అని చెప్తున్నాం. ఐ అనగా ఇండియా, యు అనగా ఉజ్బెకిస్తాన్. గుర్తుపెట్టుకో, ఇండియా ఉజ్బెకిస్తాన్కి మధ్య జరుగుతుంది. డస్ట్ లిక్లో యు అనగా సో ఉజ్బెకిస్తాన్, ఐ అనగా సో ఇండియా, వీళ్ళిద్దరి మధ్య జరగబోతుంది 6వ ఎడిషన్ అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది? సో గుర్తుపెట్టుకోవాలి. సో ఏప్రిల్ 16 నుంచి 28వ తేదీ వరకు జరగబోతుంది. ఎక్కడ జరగబోతుంది? సో పూణేలో అవంద్ అనే ప్రాంతంలో జరుగుతుంది. అవంద్ అనే ప్రాంతంలో జరగబోతుంది. అవంద్ అనే ప్రాంతంలో, పూణేలోని అవంద్లో జరగబోతుంది అని చెప్తున్నాం. ఇది ఒక మిలిటరీ ఎక్సైజ్, సైనిక విన్యాసంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు డైరెక్ట్ క్వశ్చన్ ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఒక్కసారి జాగ్రత్తగా, భారతదేశం ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక సో ఎక్సైజ్ డస్ట్ లిక్ 6 అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో పూణేలోని అవంద్లో జరగబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇంతకుముందు ఎక్కడ జరిగిందయ్యా అంటే, సో జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఇంతకుముందు ఉజ్బెకిస్తాన్లో జరగడం జరిగింది. ఉజ్బెకిస్తాన్ 2024లో సో మనకి 5వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే ఉజ్బెకిస్తాన్లోనే టెర్మేజ్ జిల్లాలో నిర్వహించబడడం జరిగింది. అప్పుడు గుర్తుపెట్టుకోగలగండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగండి. రైటా? సో ఎస్, కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి మనం చెప్పుకోబోతున్నాం. మీ అందరికి కూడా షెహనాయి మేదే ఫేమస్ బై ది బిస్మిల్లా ఖాన్ గెట్. సో బిస్మిల్లా ఖాన్ ఏ దాంట్లో ఫేమస్ అంటే షెహనాయి ఊపడంలో చాలా ఫేమస్ అనమాట. ఇవే షెహనాయిలు. సో షెహనాయి అంటారు ఇవి. సో GI ట్యాగ్ పొందడం జరిగింది. ఇటీవల కాలంలో GI ట్యాగ్ చాలా పొందుతున్నాయండి. కంపల్సరిగా సో ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరు సో మనకి సో డిజైన్ కాదండి. చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది డిజైన్ కాదు. సో కాబట్టి GI ట్యాగ్స్ గురించి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎస్, బెనారస్ షెహనాయి. సో బనారసి తబలాకి GI ట్యాగ్ రావడం జరిగింది. ఈ బెనారస్ షెహనాయి మరియు బనారస్ తబలాలో ఫేమస్ ఎవరయ్యా అంటే బిస్మిల్లా ఖాన్ అనే వ్యక్తి ఫేమస్ పర్సన్ అనమాట. రైట్. సో జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూడబోతున్నాం. జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా ఉన్న ఒమర్ అబ్దుల్లా డిజిటల్ హెల్త్ కేర్ కోసం అంటే నువ్వు ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ పొందడానికి కోసం, సో అంటే ఆన్లైన్లో సో చూపించుకోవడం కోసం కావచ్చు, డాక్టర్ కన్సల్టెన్సీని కావచ్చు, ఏమైనా మెడికల్ పెట్టుకోవడానికి కావచ్చు, ఆ మెడికల్స్ అంటే సో మందులు పెట్టుకోవడం, ఇంటికి డెలివరీ చేయడం కోసం కావచ్చు, ఒక యాప్ను స్టార్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ యొక్క ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. సో ఈ యొక్క గుర్తుపెట్టుకోగలగండి, ఈ సెహత్ అనే యాప్ని ప్రారంభించడం జరిగింది. సింపుల్గా ఈ సెహత్ అనే యాప్ని ఎవరు ప్రారంభించారయ్యా అంటే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయిన ఒమర్ అబ్దుల్లా అని చెప్పేసి మనమందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏమిటి అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. కేంద్ర రాష్ట్రాల మధ్య, సెంట్రల్ స్టేట్ మధ్య రిలేషన్స్ని సమీక్షించడానికి
కేంద్ర రాష్ట్రాల సంబంధాలను సమీక్షించడానికి తమిళనాడు ప్రభుత్వం, మీ అందరికీ తెలుసు, తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను చెక్ చేయడం కోసం, లేదా ఆ యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఒక కమిటీని నూతనంగా నియమించడం జరిగింది. ఆ కమిషన్ పేరు ఏమిటి? ఆ కమిటీ ఏమిటి అంటే కురియన్ జోసెఫ్ కమిటీ. చాలా ఇంపార్టెంట్. గతంలో ఇదే తమిళనాడు ప్రభుత్వం అన్నాడీఎంకే పార్టీ ఉన్నప్పుడు ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆ కాలంలో రాజమన్నార్ కమిటీని నియమించడం జరిగింది. ఇప్పుడు తిరిగి స్టాలిన్ గారు కేంద్ర రాష్ట్రాల మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయో చెక్ చేయమని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జోసెఫ్ కురియన్ కమిటీ అని యొక్క గుర్తుపెట్టుకోగలగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ కురియన్ జోసెఫ్ కమిటీ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా ఇంపార్టెంట్గా మనం ప్రతిపాదించుకుంటున్నామండి. మోస్ట్ ఇంపార్టెంటా కేంద్ర రాష్ట్రాల సంబంధాలను సమీక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎంకే స్టాలిన్ గారి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. తమిళ దేశాల తండ్రి, మాజీ ముఖ్యమంత్రి అయిన 1969వ సంవత్సరంలో ఈ యొక్క మనకి 1969వ సంవత్సరంలో కూడా ఇటువంటి కమిటీ కరుణానిధి అనమాట. ఆ కాలంలో మనకి పివి రాజమన్నార్ యొక్క కమిటీ కూడా రావడం జరిగింది. అంటే తమిళనాడు వారే ఇటువంటి ధైర్యాన్ని చేస్తుంటారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను చెక్ చేయడానికి 1969లో రాజమన్నార్ కమిటీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టి కురియన్ జోసెఫ్ కమిటీని నియమించాడు. ఎవరయ్యా అంటే స్టాలిన్ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. గతంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను చెక్ చేయడానికి వచ్చిన కమిటీలు ఏమున్నాయో ఒకసారి చూడండి. రాజమన్నార్ కమిటీ 1969, సర్కారియా కమిషన్ 1983. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ప్రజెంట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ కమిషన్ యొక్క బేస్ పైన జరుగుతున్నాయంటే సర్కారియా కమిషన్. ఈ సర్కారియా కమిషన్ని ఎవరు రిలీజ్ చేశారు, ఎవరు అప్పుడు నియమించారంటే ఇందిరాగాంధీ గారు ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూంచి కమిషన్ 2007వ సంవత్సరంలో పరిగణనలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, ఈ విధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఈ కమిషన్స్ అనేటివి రావడం జరిగింది. కొన్ని అంశాలను ప్రతిపాదించడం జరుగుతుంది. రాజమన్నార్ కమిషన్ ఈ కమిటీని తమిళనాడు ప్రభుత్వం వేయడం జరిగింది. గుర్తుపెట్టి సర్కారియా కమిషన్ ప్రజెంట్ మనం సర్కారియా గైడ్లైన్స్ ప్రకారమే ఫాలో అవుతున్నాము. 1983లో ఇందిరాగాంధీ గారు వేశారు. కేంద్ర ప్రభుత్వం వేసిన కేంద్ర ప్రభుత్వం నియమించిన కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్గా మొట్టమొదటి కమిషన్గా సర్కారియా కమిషన్ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు ఇంపార్టెంట్ అండి. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎగ్జామ్లో. ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు కొంతమంది మాత్రమే చేస్తారు. రైట్, చూడండి. ఐఐఎస్ఆర్ ఒక లేత రంగు పసుపును డెవలప్ చేసింది. ఒక లేత రంగులో ఉండే పసుపును డెవలప్మెంట్ చేసింది. ఎక్కడుంది ఐఐఎస్ఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ అనమాట. ఏం చేసిందంటే ఒక లేత రంగులో ఉండే పసుపుని డెవలప్ చేసింది. దాని పేరేం పేరంటే ఐఐఎస్ఆర్ సూర్య అని గుర్తుపెట్టుకో. ఇదే పసుపు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఏమని క్వశ్చన్ అడుగుతాడు? ఏమి లేదు. ఇటీవల కాలంలో లేత రంగు పసుపు సూర్యాని ఎవరు డెవలప్మెంట్ చేశారంటాడు అంతే. ఐఐటి మద్రాస్, ఐఐటి ముంబై, ఐఐటి కలకత్తా ఇది ఇస్తాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకి స్పైసెస్ రీసెర్చ్ అని. స్పైసెస్ రీసెర్చ్ ఏడుంది? గుర్తుపెట్టుకోవాలి. స్పైసెస్కి సంబంధించి సుగంధ ద్రవ్యాలకు సంబంధించి ఎక్కడుంది? కేరళలోని కోజికోడ్లో ఉంది దీని హెడ్ క్వార్టర్. అది డెవలప్మెంట్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరందరికీ నేను చెప్తున్న అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి.
ఇవే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. ఇటువంటి క్వశ్చన్సే డిఫికల్ట్ క్వశ్చన్స్ అనమాట. న్యాచురల్గా 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? గవాయ్. అంత లెక్క తెలిసి ఉంటుంది. కానీ ఇటువంటి అంశాలను తీసుకున్నప్పుడు మాత్రమే ఎగ్జామ్లో నువ్వు సక్సెస్ సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రైట్, కొద్దిగా డిఫరెంట్గా మనము ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎస్, ఇప్పుడు మీ అందరికి కూడా చెప్పుకోగలగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా ఏందమ్మా, మన భారతదేశంలో చీతాలు అంతరించిపోయాయి. చీతాలు అంతరించిపోతే చీతాస్ అంటారు. ఆ చీతాస్ అంతరించిపోతే ఒకసారేమో నమీబియా నుంచి 8 తెచ్చుకున్నాం, మరొకసారేమో మీ అందరికీ చెప్పుకోగలగాలి 2023లో. సో 2023లో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చుకున్నాం. 2023లో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చుకున్నాం. అయితే ఆ చీతాలు కొన్ని చనిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ చీతాలు 2 సార్లు తీసుకొని వచ్చినప్పుడు కూడా ఎక్కడ పెట్టినాము అంటే మధ్యప్రదేశ్లోనే కునుహో నేషనల్ పార్కులో మనం పెట్టడం జరిగింది. కునుహో నేషనల్ పార్క్. ఈ కునుహో నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అక్కడ పెట్టడం వలన చాలా చీతాలు మరణిస్తున్నాయి. ఆ చీతాలు మరణిస్తున్నాయి. ఏం చేస్తున్నారయ్యా అంటే కొన్ని చీతాలని రీలొకేషన్ చేస్తున్నారు. ఎక్కడికి? మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ అనే అభయారణ్యం ఉంది, దాంట్లోకి పంపిస్తున్నారు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కునుహో నేషనల్ పార్క్లో ఉన్న చీతాలను ఎక్కడికి రీలొకేటెడ్ చేస్తున్నారంటే, ఎక్కడికి రీలొకేటెడ్ చేస్తున్నారయ్యా అంటే సింపుల్గా గుర్తుపెట్టుకో, ఎక్కడికి రీలొకేటెడ్ చేస్తున్నారంటే మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్లోకి రీలొకేటెడ్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అదే ఒక్కసారి చీతా రీలొకేషన్ ఫ్రమ్ కునుహో, ఈ యొక్క కునుహో లేదా కునో నేషనల్ పార్క్ టు గాంధీ సాగర్, 2 కూడా మధ్యప్రదేశ్లోనే ఉంటాయి. సో 2 కూడా మధ్యప్రదేశ్లో ఉంటాయి. ఈ చీతాలని రీలొకేషన్ చేస్తున్నావు. సో ఈ చీతాలని రీలొకేషన్ చేస్తున్నావు కునో నుంచి, గుర్తుపెట్టుకోవాలి కునో నేషనల్ పార్క్ నుంచి సో గాంధీ సాగర్ అనే నేషనల్ యొక్క అభయారణ్యంలోకి, వైల్డ్ లైఫ్ శాంచురీలోకి పంపిస్తున్నావు. మిత్రులందరూ కూడా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణించుకుంటున్నాం. చూడండి, చిరుతలను కునో నుండి గాంధీ సాగర్కి తరలించడానికి చిరుతల యొక్క మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. సో 2022లో నమీబియా నుంచి 8 తెచ్చుకున్నాం. 2023లో దక్షిణాఫ్రికా నుంచి 12 తెచ్చుకున్నాం. మొత్తం 20 తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అంటే గుర్తుపెట్టుకోవాలి, వాటికి పుట్టిన పిల్లలు అన్నీ కలిపి 26 చిరుతలు ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. 26 చీతాస్ అనేటి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఉన్నాయి చిరుతలు అనేటివి ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడికి రీలొకేటెడ్ చేస్తున్నామండి? గాంధీ సాగర్లకి. ఎక్కడుంది ఇది కూడా? మధ్యప్రదేశ్లోనే ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. అయితే IUCN ప్రకారం ఈ యొక్క చిరుతలు అనేటి ఏ లిస్ట్లో ఉన్నాయంటే రెడ్ లిస్ట్లో ఉన్నాయి. ఎస్, ఈ చిరుతలను ఏ చట్టం ప్రకారం మనం కాపాడుతున్నామంటే 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం. ఇది ఇంపార్టెంట్ అండి. వైల్డ్ లైఫ్ యాక్ట్ ఎప్పుడంటే 1972 అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. రైట్, క్లియర్. రైట్ అండి, రైట్. చూసుకోవాలి, ఏం లేదండి, సింపుల్ కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి. అమెరికా అధ్యక్షుడు ఎవరండి? అమెరికా అధ్యక్షుడు ఎవరండి? ఆన్సర్ చేయండి. సో రైట్, అమెరికా అధ్యక్షుడు ఎవరో ఆన్సర్ చేయండి లైవ్లో ఉన్నవారు. అమెరికా యొక్క అధ్యక్షుడు ఎవరండి? ఎస్, రైట్ రైట్. అమెరికా యొక్క అధ్యక్షుడు ఎవరండి? ఆన్సర్ చేయండి. డొనాల్డ్ ట్రంప్ గారు. చైనా అధ్యక్షుడు ఎవరండి? జిన్పింగ్ గారు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరికీ పెట్రోల్ పోస్తే బగ్గుమంటది కదా, అలా అన్నమాట. వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా జిన్పింగ్ ఈయనకి ఎప్పుడు కూడా ఆధిపత్య పోరాటం జరుగుతూ ఉంటుంది. ఏం చేశారయ్యా అంటే సింపుల్గా చెప్తున్నాం. చైనాపై అమెరికా ఏం చేసిందంటే భారీ ఇంపోర్ట్ డ్యూటీ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీని విధించింది.
అమెరికా యొక్క ప్రోడక్ట్స్ ఏది చైనా ఇంపోర్ట్ చేసుకున్నా లేదా ఎక్స్పోర్ట్ చేసినా భారీగా ట్యాక్సెస్ వేస్తుంది. ఆ యొక్క వ్యవహారం పరిష్కరించడం కోసం, ఆ సమస్యను పరిష్కరించడం కోసం చైనా ప్రభుత్వం ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. క్లియర్? సో జాగ్రత్తగా గమనించుకోవాలి ఒక వ్యక్తిని. ఎస్, చైనా అపాయింట్మెంట్ లీ చింగాంగ్. సో ఈ హ్యాజ్ ఏ నో టాప్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సో నెగోషియేషన్ సో టారిఫ్ టెన్షన్ విత్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. లేదు, ఇక్కడ చూసుకోగలగాలి, అమెరికాతో సుంకాలు అంటే ట్యాక్స్ అనమాట, ఉద్రిక్తతల మధ్య చైనా అంతర్జాతీయ వాణిజ్య సంధానకర్తగా లీ చెంగాంగ్ అని చెప్పేసి లీ గాంగ్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. ఊరిక జస్ట్ గుర్తుపెట్టుకో, చైనాకి అమెరికాకి మధ్య ఉన్న సో ఈ సుంకాల యొక్క గొడవ పోవడానికి, ఈ సుంకాల యొక్క గొడవను తగ్గించుకోవడానికి, సో మన యొక్క అంటే ట్యాక్సెస్ యొక్క గొడవను తగ్గించుకోవడానికి నూతనంగా ఎవరిని నియమితులు చేయడం జరిగిందంటే లీ చెంగాంగ్ అనే వారిని నియమితులు చేయడం జరిగింది. యాక్చువల్గా చూడండి, చైనా సో 245% గుర్తుపెట్టుకోవాలి. సో జిన్పింగ్ వర్సెస్ ట్రంప్. సో 245%. ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకుంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సింది ఎంత కట్టాలంటే 245 రూపీస్ కట్టాలి. అంత భయంకరంగా ట్యాక్సెస్ ఇస్తున్నారు అమెరికా వాళ్ళు. ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి లీ చెంగాంగ్ అనే వ్యక్తిని సో ఈ అంశం పైన నియమించడం జరిగింది చైనా ప్రభుత్వం. రైట్, క్లియర్గా రైట్ అండి, జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం మీరాబాయ్ చాను. సో నేమ్డ్ ఆ చైర్పర్సన్ ఆఫ్ ది సో IWLF అథ్లెట్స్కి కమిషన్గా నియమితులు కావడం జరిగింది మీరాబాయ్ చాను. ఈ మీరాబాయ్ చాను గురించి మనం మాట్లాడుకోగలగాలి. భారత వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి ఈమె కమిషన్ చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. ఎవరు? మీరాబాయ్ చాను. సో ఇంతకుముందు ఒలింపిక్స్లో రజత పథకం గెలుచుకున్నది, ఇప్పుడు రిటైర్మెంట్లో ఉంది. సో గుర్తుపెట్టుకోగలగండి. సో ఈవిడ సో నియమితులు కావడం జరిగింది. క్లియర్? డన్. సో ఇంతటితో మనకి సో 18th 19th యొక్క కరెంట్ అఫైర్స్ని మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఒక్కసారి క్విక్ రివిజన్గా ఒక్కసారి మనం ఏం జరుపుకున్నాము అనేది మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, ఈరోజు మనం ఏం చెప్పుకున్నాము అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం పరిగణించుకుందాం. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. మిత్రులందరూ కూడా లైవ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. వరల్డ్ హెరిటేజ్ డే సో మనకి April 18th జరుపుకోవడం జరిగింది యునెస్కో అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మొత్తం కూడా 43 సైట్స్ ఇండియాలో ఉన్నాయని చెప్పేసి సో మొయిదిమ్స్ అనేది చిట్ట చివరిదిగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, సో వరల్డ్ హెమోఫోలియా డే ఎప్పుడయ్యా అంటే April 17th అని చెప్తున్నాం. యాక్సెస్ ఫర్ ఆల్ ఉమెన్ గర్ల్ టు బ్లీడ్ టు అనేది సో ఈ సంవత్సరం యొక్క థీమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ది చీఫ్ మినిస్టర్ అండ్ స్పే అనే యొక్క ది స్పే అనేది ఎవరు రాశారయ్యా అంటే అమర్జిత్ సింగ్ దులాత్ అనే వ్యక్తి రాయడం జరిగింది. సో 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సో మీ అందరికీ తెలుసు సో భూషణ్ రామకృష్ణ గవాయ్ అని చెప్పేసి మనమందరం కూడా నియమితులు కావడం జరుగుతుందని చెప్తున్నాం. ఎస్, భారతదేశం నుండి ఫ్రెంచ్ లగ్జరీ యొక్క బ్రాండ్ ఛానల్కి సో అనన్య పాండే గారు మొట్టమొదటిసారిగా బ్రాండ్ అంబాసిడర్గా సో నియమితులయ్యారు. ఇండియా ఉజ్బెకిస్తాన్ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ పూణేలోని ఔంధ్లో జరుగుతూ ఉంది, 6వది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, క్లియర్గా సో సెహనాయి సో ఈ సెహనాయి సో ఈ యొక్క బెనారస్ తబలాకి సో మనకి GI ట్యాగ్ రావడం జరిగిందని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకుంటున్నాం. రైట్, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయిన ఒమర్ అబ్దుల్లా సో ఒక డిజిటల్ హెల్త్ కేసు కోసం ఈ సెహనట్
అనే యొక్క యాప్ని తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల యొక్క సమీక్షించడానికి తమిళనాడు ప్రభుత్వం కురియన్ జోసెఫ్ కమిటీని నియమించడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్. సో అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ యొక్క రీసెర్చ్ వాళ్ళు సో ఒక లేత రంగు పసుపు, సో దాని పేరు సూర్య అనే దానిని సో ఈ యొక్క ఐడెంటిఫై చేయడం జరిగింది. చీతాలని రీలొకేషన్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే కునో నుంచి, ఎక్కడికి? కునో నుంచి, గుర్తుపెట్టుకోవాలి, గాంధీ సాగర్కి మారుస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎస్, అమెరికా చైనాకి మధ్య ఉన్న సుంకార ఉద్రిక్తతను తగ్గించడానికి లీ చెంగాంగ్ అనే వ్యక్తిని నియమితులం చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. మీరాబాయి చాను గారు, సో గుర్తుపెట్టుకోవాలి, మీరాబాయి చాను గారు, సో మీ అందరికీ చెప్పుకోగలగాలి, మీరాబాయి చాను గారు సో వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ యొక్క ఫెడరేషన్కి చైర్పర్సన్గా సో నియమితులు కావడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్. సో ఇవి సంబంధించిన అంశాలుగా మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా